గోకరకాయ ఫ్రై, గోకరకాయ టమాటా కర్రీ, గోకరకాయ విత్ మసాలా, ఇలా ఎన్ని వెరైటీస్ చేసినా మా ఇంట్లో ఎవరికి ఇష్టం ఉండదు, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. అదే గోకరకాయ ఎగ్ వేసి ఫ్రై చేస్తే అందరూ లొట్టలేసుకుంటూ తింటారు. ప్రాసెస్ కూడా ఈజీనే. సో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా గోకరకాయని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి బాగా వాష్ చేసుకొని ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసి కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అది మొత్తం వేడి మీద ఉన్నప్పుడు పూర్తిగా మెత్తబడుతుంది కాబట్టి కొన్ని వాటర్ చల్లుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టి జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు వేసి బాగా కలిపి మళ్ళీ కొద్దిగా అల్లం వేసి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఉడకబెట్టిన గోకరకాయ వేసి ఆయిల్లో కాసేపు పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఒక 2 ఎగ్స్ తీసుకొని పగలగొట్టి ఇందులో వేయాలి. వెంటనే ఎలా పడతా అలా కలిపేసి మూత పెట్టేయకండి, జస్ట్ అలా కాసేపు వదిలేయండి. ఎందుకంటే ముందే ఎగ్స్ తో కలిపేసామంటే ఫ్రై లాగే కనిపిస్తుంది కానీ ఎగ్ మాత్రం కనిపించదు. సో ఎగ్ కూడా కాసేపు ఫ్రై అయిన తర్వాత టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు కారం వేసుకొని స్టవ్ సిమ్ లో పెట్టి కొద్దిసేపు అలాగే వదిలేయాలి. చివరిగా కొత్తిమీర చల్లుకుంటే గోకరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. అసలు ఇది చపాతీల్లోకి వేసుకొని తింటే ఉంటుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా ఫ్రెండ్స్.